అప్పుడు జింబాంబే టీం చిన్న టీం అయినా సరే వాళ్ళ టీంలో ఒక ప్లేయర్ ఉండేవాడు భయ్య. ఆ ప్లేయరు టీం మొత్తం కూడా కొలాప్స్ అవుతున్నా సరే, అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ టీం అయినా సరే ఖచ్చితంగా చివరి వరకు ఉండి వాళ్ళు మ్యాచ్లు గెలిచేవాళ్ళు కాదేమో కానీ చివరి వరకు ఉండి వాళ్ళకి ఒక మంచి టార్గెట్ అయితే పెట్టగలిగేవాడు బ్యాటింగ్లో. మరి ఇప్పుడు ఏది 2022లో చూసుకుంటే ఆ ప్లేయర్ రిటైర్మెంట్ కాదు, న్యూజిలాండ్ మీద మ్యాచ్తో కొంచెం నిషేధానికి గురయ్యాడు. మళ్ళీ ఈరోజు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు అనమాట. ఆ ప్లేయర్ ఎవరు భయ్యా అంటే బ్రెండన్ టేలర్. అతను చూసుకుంటే ఏకంగా ఏది 2004లోనే అతను మే 6th అనుకుంటా మనకి క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడనమాట. సో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన 2022 వరకు కంటిన్యూ అయ్యాడు. సో మళ్ళీ ఈరోజు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు నిషేధానికి గురై. సో దీంతో ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఏంటంటే మనకి 21st సెంచరీలో మరి లాంగెస్ట్ ఫార్మాట్ ఆడిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఆ రికార్డు మొన్నటి వరకు ఆండర్సన్ పేరు మీద ఉండేది. అయితే ఆండర్సన్ మొత్తం కూడా 21 years 50 days అయితే కొనసాగాడు. అయితే మరి ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ఏకంగా 21 years 91 daysతో ఇప్పుడు బ్రెండన్ టైలర్ అయితే ఒక రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి.